నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఆరోగ్యకరమైన ఆహారం అలాగే డైట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై చర్చించడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సాలికా బేగం గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, ముందుగా అసలు ఎటువంటి డైట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు? ఫస్ట్ ఒబేసిటీ అంటే ఏంటో చెప్తానండి. ఓకే. దాని తర్వాత విల్ డిస్కస్ ఎటువంటి ఆరోగ్యం ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నది. జనరల్గా ఒబేసిటీ అనగానే పీపుల్ థింక్కి వెయిట్ పెరగడం అనుకుంటారు, ఓవర్ వెయిట్ అనుకుంటారు. అది కరెక్ట్ డెఫినేషన్ కాదండి. ఒబేసిటీ అంటే అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ బాడీలో అక్యుములేట్ అయిపోతే అది వెళ్ళి మీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల మీకు వేరే అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డైట్ పరంగా వస్తే ఒక్క డైట్ అందరికీ పనిచేసే డైట్ అన్నది లేదండి. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. మీకున్న లోపాలు పక్క పర్సన్కి లేకపోవచ్చు. సో దాన్ని బట్టి మీకు ఉన్న లోపాలని సమకూర్చే డైట్, అవన్నీ ఫీల్ చేసే డైట్ మీరు తీసుకుంటే మీకు పనిచేస్తుంది. మీరు తీసుకుంటున్నారని వాళ్ళు తీసుకున్నారని నేను తీసుకుంటాను, నాకు అది వర్కౌట్ అవుతుందంటే మీకున్న లోపాలు తనకు లేకపోవచ్చు. ఆర్ ఎల్స్ మీ బాడీ ఫంక్షనింగ్ తన సేమ్గా లేకపోవచ్చు. అండ్ మీరు ఒకటి తింటే అది అసిమిలేట్ చేసే విధానం మీది ఇంకొకరిది సేమ్గా లేకపోవచ్చు. సో డైట్ అన్నది ఒకటంతది లేదండి. వీ హ్యావ్ టు రూల్ అవుట్ మెనీ ఫ్యాక్టర్స్ బిఫోర్ గివింగ్ అ డైట్. వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టే చూస్తే అంటే ఇప్పుడు మీరు బరువు, హైట్ బట్టి డైట్ మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అంటారా? బరువు, హైట్ అది అవుట్డేటెడ్ అండి. ఓకే. ఎందుకంటే బరువు, హైట్ బట్టి ఇస్తే మీరు పోషకాలు ఏం చేస్తారు? ఓకే. పోషకాలు అంటే ఇప్పుడు ట్రెండ్ అని కాదండి. ఇప్పుడు ద ఫుడ్ హ్యాబిట్స్ వీఆర్ హ్యావింగ్, ద ఫుడ్ క్రాప్ వీఆర్ గెటింగ్, వీఆర్ లాగింగ్ ఇన్ న్యూట్రియంట్స్. ఆ న్యూట్రియంట్స్ లోపించడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. వన్ థింగ్ ఈజ్ వీఆర్ ఓవర్ ఈటింగ్. ఎక్కువ క్యాలరీస్ ఇచ్చేస్తున్నాము, ఎక్కడ ఇవ్వకూడదో అక్కడ ఇచ్చేస్తున్నాము. లైక్ వీఆర్ గివింగ్ మోర్ ఆఫ్ కార్బ్స్, కానీ అనవసరం న్యూట్రియంట్స్ ఇవ్వకుండా మ్యాక్రోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నాం. సో దానివల్ల కూడా మనకి ఈ లోపల సిస్టమ్ అన్నది డిస్టర్బ్ అయ్యి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డైట్ అన్నది మీ హైట్ ప్రకారంగా ఇవ్వాలన్నది అవుట్డేటెడ్ అండి. మీకున్న లోపాలు ఏమున్నాయి, మీకు పోషకాలు ఎక్కడ లోపిస్తున్నాయి, ఆ పోషకాలు లోపించడం వల్ల మీ ఆర్గన్స్ డిస్ఫంక్షనింగ్ ఏం జరుగుతుంది, దాన్ని బట్టి మీకు అది సప్లై చేస్తే అది కరెక్ట్ వే. ఓకే, అసలు ఎంత ఉండాలంటారు? ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫైబర్ కానీ అసలు ఎంత ఉండాలి మనం తీసుకునే ఆహారంలో? ఒక రూల్ ఉందండి, ప్లేట్ రూల్ అనేసి. మీరు ఒక ప్లేట్ జనరల్ పాపులేషన్కి చెప్తున్నాను. ఇప్పుడు ఎంత అంటే క్యాల్కులేషన్స్ ఎక్కువ అయిపోతే జనరల్ పాపులేషన్కి అర్థం కాకపోవచ్చు. ప్లేట్ రూల్ అనుకుంటే ఒక ప్లేట్ తీసుకుంటే ఒక సగం వెజిటేబుల్స్ ఉండాలి, ఒక క్వార్టర్ ప్రోటీన్ అండ్ ఇంకో క్వార్టర్ కార్బ్స్ ఉండాలి. అండ్ తినే పద్ధతి కూడా వేరు. ఇంకా మజ్జిగ లాంటివి, ప్రోబయోటిక్స్ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా గనక మీరు ప్లేట్ని డిజైన్ చేసుకుంటే ఆన్ అ లాంగ్ టర్మ్ మీకు హెల్దీగా ఉండొచ్చు. పెద్ద పోషకాలు లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. ఇది కూడా ప్యాటర్న్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎలా తీసుకుంటారు? జనరల్గా మనకున్న కల్చరల్లీ మేము ఎలా అలవాటు పడిపోయాం అంటే ముందు అన్నం నంచుకుంటాం. అలా కాదు, రివర్స్ రావాలి. ఫస్ట్ మీరు సలాడ్స్ కానీ, కూరలు కానీ. ఐ ఆల్వేస్ టెల్ మై క్లయింట్స్, నేనేం చెప్తానంటే డెలిబరేట్గా కూరల ముందే తినండి. ఓకే. ఎందుకంటారా, ఆ కూరల ముందు స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మీ అన్నం దగ్గరికి వచ్చేసరికి అన్నం ఎక్కువ తిందామన్నా తినలేరు. సో వెజిటేబుల్స్ ఫస్ట్. మీరు సలాడ్స్ తీసుకోకపోయినా మీరు ఇంట్లో వండుకునే కూరలైనా ఫస్ట్ అవి తినండి, 3-4 ముద్దలు అవి తిని అప్పుడు ప్రోటీన్కి వెళ్ళండి. పప్పులు ఏమైనా ఉంటే అలాగా, చికెన్ కానీ, ఇఫ్ యువర్ నాన్ వెజ్ ఈటర్ యూ కెన్ గో విత్ దట్. ఇలా రివర్స్ డైరెక్షన్లో వెళ్తే మీకు కావాల్సిన కార్బ్స్ ఎక్కువ వెళ్ళవు, అంత అవసరం కూడా లేదు. యూఆర్ నాట్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ. అంటే మనం అంత వర్క్ చేయటం లేదు. పాతకాలం వాళ్ళంటే చాలా అంత మొబిలిటీ ఉండేది, వాళ్ళు తిన్నా వాళ్ళు అంత స్పెండ్ చేసేవారు. మన లైఫ్ స్టైల్ అలా లేదు. మనం గంట జిమ్లో పనిచేస్తే జిమ్లో వర్కౌట్ చేస్తే అది పెద్ద చేసేసినట్లు. తర్వాత వచ్చి మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ హ్యాబిట్స్ ఆర్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ సిట్టింగ్. కానీ మనం జనరల్గా చూసుకుంటే కూడా అందరూ అంటే అన్నం ఎక్కువ, కూర తక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ రెండు సమానంగా తీసుకోవాలి అని అంటారు. అదెంతవరకు కరెక్ట్? అవును, జనరల్గా అయితే మనం అన్నం ఎక్కువ, కూర తక్కువ తీసుకున్నాం. అందువల్లే మనకి పోషకాల లోపం వచ్చేస్తుంది. మీరు నీరసం పడిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రోటీన్ కార్బ్స్ రాయరండి. జనరల్గా రాసేది బి కాంప్లెక్స్ కానీ మల్టీ వైటమిన్స్ రాస్తారు. ఎందుకు? అవి లోపిస్తేనే వస్తాయి అనేసి. అవి మనకు దొరికేది ఎక్కడి నుంచి? ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ వాటి నుంచి వస్తాయి. సో రెండు సమానం కాకుండా
ఇది సగం ఉంచి ఇది క్వార్టర్ ఉంచాలి. అంటే ప్రోటీన్ కార్బ్స్ హాఫ్ ఉంచుకోవచ్చు. వెజిటబుల్స్ అండ్ అదర్ కేటగిరీ కుక్డ్ కానీ రా కానీ అది హాఫ్ ఉంచుకుంటే మీ ప్లేట్ అన్నది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే, మరి వాటర్ విషయానికి వస్తే ఎలాగా? వాటర్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. హైడ్రేషన్ లేకుండా మీ బాడీలో చాలా ఫంక్షన్స్, మీ టాక్సిన్స్ బయటికి వెళ్ళాలన్నా వాటర్ కావాలి. లివర్కి ఫ్యాట్ మెటబలైజ్ చేసే సిగ్నల్ వెళ్ళాలన్నా మీకు వాటర్ ముందు సఫిషియెంట్గా ఉండాలి. ఇట్స్ లైక్ యు ఆర్ హ్యావింగ్ అ బకెట్ ఫుల్ ఆఫ్ ఏమంటారు, యూ హ్యావ్ డర్టీ క్లోత్స్. మీ ఇంట్లో వాటర్ లేకపోతే అది కడిగేది అలాగా ఉండాలి కదా. సో మన బాడీలో టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళాలంటే అడిక్వేట్ వాటర్ ఉండాలి. కన్సిడర్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ వాటర్ అనుకోండి, మీ బట్టలు సమంగా it will not be clean, your body will not be clean, and if you are carrying toxins within your body, don't expect your body to function as it should be. Right. ఇవన్నీ బయటికి వెళ్తేనే మీ బాడీ పర్ఫార్మెన్స్ అన్నది అలా ఉంటుంది. ఓకే, కానీ మరి వాటర్ విషయానికి వస్తే కూడా కొంతమంది అంటే 2 లీటర్లు తాగేయమన్నారు, 3 లీటర్లు తాగేయమన్నారు అని చెప్పి తాగేస్తూ ఉంటారు. కానీ అది కూడా ఎక్కువ తీసుకున్న ప్రమాదమే అంటారు. అంటే అది కూడా మన హైట్ వెయిట్ని బట్టి తీసుకోవాలా? దాహం అన్నది సబ్జెక్టివ్ అండి. ఇంత తీసుకోవాలని ఉంటుంది మీ బాడీ బట్టి. అంటే పర్ 30-35 ml పర్ కేజీ అలా చూసుకుంటే మీరు ఎన్ని కిలోస్ వెయిట్ చేస్తున్నారు అలా 35 ml తీసుకున్న రౌండ్ ఫిగర్ 2.5 to 3.5 లీటర్స్ అయితే మీరు ఏం చేయాల్సిందే. అంతకి తక్కువ తీసుకుంటే మాత్రం మీ టాక్సిన్స్ కానీ మీ బాడీకి కావాల్సిన వాటర్ అన్నది, ఆ ఫ్లూయిడ్ అన్నది రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే బాడీ ఎక్కడి నుంచి వాటర్ తనకి సమకూర్చగలదో అక్కడి నుంచి తీసేసుకుంటుంది, ఫ్రమ్ యర్ మసిల్స్, ఫ్రమ్ యర్ బ్రెయిన్ ఇలాగా. ఓకే, సరే. అసలు డైట్ అంటేనే వెయిట్ లాస్, ఫిట్నెస్ గురించి పాటిస్తారు. సో వెయిట్ లాస్కి వచ్చేసరికి అసలు స్ట్రిక్ట్గా ఈ ఆహారం తీసుకోకూడదు అంటే మీరేం చెప్తారు? స్ట్రిక్ట్గా అంటే నేను ఒకటే చెప్తానండి, క్రాష్ డైట్స్ ఫాలో చేయకండి. క్విక్ ఫిక్సెస్ ఏవి లేవు. హెల్త్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్ టర్మ్. మీరు సస్టైనబిలిటీని చూడాలి. క్విక్ ఫిక్స్కి ఎప్పుడు వెళ్తారో అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ట్రెండ్ని ఫాలో అవ్వకండి. సో మీకు ఏది వర్కబుల్ అవుతుందో ఆన్ అ డైలీ బేసిస్ మీరు ఇది నేను చేయగలను, స్మాల్ చేంజెస్ చేసుకుంటూ మీరు చేస్తే దట్స్ అ పర్ఫెక్ట్ డైట్ ఫర్ యూ. అండ్ యూ కెన్ కన్సల్ట్ అ న్యూట్రిషనిస్ట్ హూ కెన్ అడ్వైజ్ యూ ఆన్ దిస్. అంటే మీకు దీని మీద అవగాహన కలిగించవచ్చు. అంటే అన్నం తిన్న ప్రతి వాడికి తెలియాలండి వాళ్ళ ప్లేట్ ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎంత తినాలి, నాకున్న లోపాలు ఏంటి, నేను ఎలా కవర్ చేసుకోవాలన్నది తెలియాలి. మనం ఒక డ్రెస్ కొనడానికి వెళ్తే నేను సూట్ అయిందా లేదా అని 10 సార్లు చూసుకుంటాం, ఒంట్లో వేసుకుంటున్నాం, తింటున్నాం, అది మన బాడీకి ఫ్యూయల్ ఇస్తుంది. ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ ఫ్యూయల్ అండి, అది మీ బాడీకి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్. మీ ఇన్ఫర్మేషన్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి అవుట్పుట్ వస్తుంది. మీరు చెత్త ఇన్ఫర్మేషన్ ఇస్తే చెత్త అవుట్పుట్ బాడీ చేస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ బాడీ కూడా అలాగే రన్ అవుతుంది. ఓకే, సరే. డైట్ విషయానికి వస్తే మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది షుగర్ అని చెప్తూ ఉంటారు. కానీ షుగర్ కూడా చాలా మందికి ఒక ఎడిక్షన్ లాగే ఉంటుంది. షుగర్కి ప్రత్యామ్నాయం చూసుకుంటే ఏముంటుంది? ఇందాక అడిగిన క్వశ్చన్లో ఐ షుడ్ హ్యావ్ మెన్షన్ దిస్ షుగర్ అనేసి. ద మెనీ థింగ్స్, అది షుగర్ ఇస్ ఇన్ఫ్లమేటరీ అండి. ఇంకా దానికి బదులు అంటే మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ ఉంది. మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ కానీ స్టీవియా కానీ దే ఆర్ గుడ్ ఆప్షన్స్. ఇంకా లేదు మనకు ఆఫ్టర్ టేస్ట్ నచ్చటం లేదు అండ్ వీఆర్ నాట్ డయాబెటిక్ అండ్ వీఆర్ నాట్ ఓవర్ డూయింగ్. అంటే షుగర్కి ఎక్కడ ఆర్డీఏ లేదండి. మీరు ఇంత రోజులో ఇంత షుగర్ తీసుకోవాలి అనేసి ఎక్కడ ఆర్డీఏ లేదు. ఇట్స్ హ్యాబిచువల్. అంటే మీకు నాకు చాయ్ అలవాటు, చాయ్లో చీనీ వేసుకోవడం అలవాటు అయితే నేను అలవాటు బట్టి తీసుకున్నాను, కానీ అక్కడ రికమెండేషన్ ఏం లేదు, తీసుకోవాలని లేదు. మీరు మానేసినా మంచిదే. ఎంత యాడ్ ఆన్ షుగర్స్ తగ్గించుకుంటే అంత మంచిది. అంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ రేట్ అన్నది అంత తగ్గుకుంటూ వస్తుంది. అండ్ షుగర్సే కాదండి, సీడ్ ఆయిల్స్ కూడా, లైక్ మనం రిఫైన్డ్ ఆయిల్స్ అలాంటివి, అవి కూడా ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తాయి. ఓకే, అసలు ఫిట్గా ఉండటం అంటే ఏంటి? అంటే బక్కగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టేనా? లేదండి, బక్కగా ఉన్నంత మాత్రాన ఫిట్గా ఉన్నామని, ఫిట్నెస్ అండ్ హెల్త్ ఇస్ డిఫరెంట్ అండి. మీరు ఫిట్గా ఉండొచ్చు కానీ మీకు లోపల ఇష్యూస్ ఉంటాయి. కార్టిసాల్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండకపోవచ్చు. బయటకు మాత్రం బాగా 6 packs 8 packs అన్నీ కనిపిస్తాయి, లోపల మాత్రం వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, కార్టిసాల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. సో సన్నంగా బక్కగా ఉన్నంత మాత్రాన వాళ్ళు హెల్దీగా ఉన్నారని, కొద్ది గొప్ప కొంచెం లావుగా ఉన్నారని వాళ్ళు అన్హెల్దీ అని అలా చేయలేమండి. హెల్త్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ ఇన్ ద ఇంటర్నల్ ఫంక్షన్ అండి. అపియరెన్స్ మీద వెళ్ళకూడదు హెల్త్. ఓకే, అసలు ఈ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యూజువల్లీ ఐ సే దిస్. మీరు పాలు మరిగిస్తున్నారు, మంట పొంగు వస్తుంది కదా, ఆ పొంగుని తగ్గించడానికి ఏం చేస్తారు? నీళ్ళు చిలకరిస్తారు. చిలకరిస్తే అది తగ్గిపోతుంది. ఎన్నిసార్లు చిలకరిస్తారు? ఎంతవరకు ఆ మంట వస్తుందో అంతసేపు చిలకరించి దాన్ని కామ్ డౌన్ చేస్తారు. ఓకే, సో
సిమ్టమాటిక్ అప్రోచ్ అన్నది అది. వస్తున్న పొంగుని చిలకరించి మీరు దాన్ని కర్వ్ చేస్తున్నారు. అది ఆ మంట కింద ఉన్నంత వరకు అది వస్తూనే ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆ మంట తగ్గించాలి. సో కన్వెక్షనల్ న్యూట్రిషన్ ఎలాంటిదంటే ఆ వస్తున్న పొంగు మీద వాటర్ చిలకరించేది, అంటే సిమ్టమాటిక్ అప్రోచ్, వస్తున్న సిమ్టమ్స్ని కర్బ్ చేయడం. ఫంక్షనల్ న్యూట్రిషన్ ఈజ్ ఆల్ అబౌట్ టర్నింగ్ ద ఫ్లేమ్ ఆఫ్. అంటే దానికి కారణమైన ఆ ఫ్లేమ్ పొంగు వస్తుంది ఎందుకు, హీట్ వల్ల కదా. ఆ హీటే తగ్గించేస్తే, ఆ హీటే లేకుండా చేస్తే, సో దట్ ఈస్ వాట్ అ ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఇస్ లైక్. రూట్ కాజ్ అనాలిసిస్, మీకు ఏదైనా వచ్చిందంటే ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి, పోషక లోపాల వల్ల లేకపోతే క్యాలరీ ఇంటేకా, ఏంటి ప్రాబ్లం అన్నది, డిస్ఫంక్షనింగ్ ఎలా ఉంది, మీ గట్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి ఫ్రేమ్ చేసి ఇండివిజువాలిటీని చాలా నమ్ముతా ఉండి ఇందులో. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. మీరు ఫుడ్ ఒకలా డైజెస్ట్ చేయొచ్చు, ఇంకొకలా డైజెస్ట్ చేయొచ్చు. నో వన్ ఈజ్ సేమ్. దాన్ని బట్టి మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అన్నది ఇవ్వగలిగేది ఫంక్షనల్ న్యూట్రిషన్. అంటే ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ అండి. డైట్తో పాటు లైఫ్ స్టైల్ కూడా, లైఫ్ స్టైల్, మీ స్ట్రెస్, స్లీప్, ఎమోషనల్ బ్యాలెన్స్, ఇవన్నీ చూస్తామండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఫ్యాక్టర్. ఓకే, అంటే ఇప్పుడు అసలు ఈ సెల్ఫ్ డైట్ పాటించడం కరెక్టేనా? అంటే అసలు డాక్టర్ని లేదా కరెక్ట్ ఒక న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేయకుండా సెల్ఫ్ డైట్ పాటించేసి, అంటే ఇప్పుడు అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుంది? చాలా ఉందండి. ఎందుకంటే సెల్ఫ్గా మెడికేషన్ వేసుకోవడం ఎంత హానికరమో, మీకు తెలియకుండా, మీకు ఏం లోపాలు ఉన్నాయో తెలియకుండా మీకు మీరుగా చేసుకుని పోవడం వల్ల ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ మీకు మెగ్నీషియం డెఫిసిట్ ఉంది, ఓకే, బట్ యూఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్. మీరు ఏం చేస్తున్నారు, యూఆర్ జస్ట్ ఈటింగ్ లెస్, బరువు తగ్గాలన్న దాంట్లోనో లేకపోతే సర్టన్ డిఫరెంట్ ఎయిమ్స్తో యూఆర్ నాట్ మీటింగ్ దోస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండ్ యూఆర్ జస్ట్ డైటింగ్ ఆన్ యువర్ ఓన్. అదేమవుతుందంటే రోజు ఇవాళ 10% ఉన్న డెఫిషియన్సీ రేపు ఇలా చేసుకుని పోవడం వల్ల 100కి వెళ్ళొచ్చు. అలా వెళ్తూ ఈ న్యూట్రిషనల్ గ్యాప్స్ ఎక్కువైపోయి మీకు ఏమంటుంది, రేపు పొద్దున అదో పెద్ద ఇష్యూ కింద, మెటబాలిక్ సిండ్రోమ్ కింద వేస్తుంది. అలా ఒక్క మెగ్నీషియం అయితే చాలా మట్టుకు మన బాడీలో కావాల్సిన పోషకాలు ఉన్నాయి, వేర్ వీఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ అండ్ వీఆర్ సెట్ బ్యాక్స్ ఎక్కువ అయిపోతున్నాయి, న్యూట్రిషనల్ గ్యాప్స్ ఎక్కువ అయిపోయి ఈ సిండ్రోమ్స్ అన్నవి కానీ, మెటబాలిక్ ఇష్యూస్ అన్నవి కానీ, లైఫ్ స్టైల్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డీజనరేటివ్ డిసీజెస్ ఎక్కువైపోతున్నాయి. సో మీరు స్వతహాగా మెడికేషన్ తీసుకోవడం ఎంత పొరపాటో, మీకు తెలియకుండా మీ బాడీలో ఏం లోపాలు ఉన్నాయో తెలియకుండా మీరు డైట్ ఫాలో అవ్వడం కూడా అది పొరపాటే. అండ్ యూట్యూబ్స్లో కానీ జనరిక్గా చూసేవన్నీ జనరిక్గా ఉంటాయండి, స్పెసిఫిక్ కాదు. వాళ్ళకి మీకు లోపాలు ఏమున్నాయి, మీకు ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుందని వాళ్ళకి తెలియదు. అది తెలిసి మీకు కస్టమైజ్గా ప్లాన్ చేసి ఇచ్చింది కరెక్ట్ డైట్, మీకు సూట్ అయ్యే టైలర్ మేడ్ డైట్ అవుతుంది. అంతేగాని జనరిక్గా చూసారు అనుకోండి, వాళ్ళ కాంపోజిషన్ వేరు ఉండొచ్చు, వాళ్ళ మెటబాలిజం వేరు ఉండొచ్చు, వాళ్ళకు ఉన్న డెఫిషియన్సీస్ వేరు ఉండొచ్చు. సో వన్ డైట్ అన్నది అందరికీ సెట్ కాదు. సో స్వతహాగా మాత్రం చేసుకోకండి, చేసి ట్రై చేయండి, చేస్తే మీకే తెలుస్తుంది. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ట్రయింగ్ ఆన్ దర్ ఓన్ ఎవ్రీథింగ్, బట్ రిజల్ట్స్ రావు. ఎందుకు అంటే యూఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ రెడ్యూసింగ్ ద క్వాంటిటీస్, ఆర్ ఎల్స్ మహా అయితే మ్యాక్స్ కార్బ్స్ కానీ మ్యాక్రోస్ మీద ఫోకస్ పెడుతున్నారు అంతే. మైక్రో మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ మీద ఎవరు ఫోకస్ పెట్టడం లేదు. అవి వెళ్తున్నాయా లేదా, పుష్కలంగా సమంగా ఉన్నాయా లేదా, మేము లోపాల్లో ఉన్నామా, ఎంత తీసుకోవాలి. సమ్టైమ్స్ ఆర్డీ అన్నది సరిపోదండి. మీకు ఆల్రెడీ లోపాలు ఉంటే ఈ గోతు లైక్ చాలా ఎక్కువ ఉంది డెఫిషియన్సీస్, మీరు రోజు ఆర్డీఏ తీసుకుంటే ఎక్కడ సరిపోతుందండి. ఇది ఫిల్ అయ్యాక అప్పుడు ఆర్డీఏ మెయింటెనెన్స్లోకి వస్తుంది. ఇది ఫిల్ అయిన తర్వాత, డెఫిషియన్సీస్ ఫిల్ అయిన తర్వాతే మీకు ఇది వర్తిస్తుంది. So in that case, if you're following, you have n number of deficiencies and you're following your own diet. అప్పుడు మీరు you only tell you're doing more harm. దాన్ని అడ్రస్ చేయకుండా మీరు ఇంకా గొంతుని ఇంకా లోపలికి తీసుకొని వెళ్ళిపోతున్నారు, వేర్ ఇట్ ఈస్ ఎట్ టైమ్స్ ఇట్ డజంట్ రికవర్ దట్ ఫాస్ట్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, ఇంకొకటి కూడా మనం జనరల్గా వింటూ ఉంటాం, అసలు ఈ విటమిన్ డెఫిషియన్సీ అంటే వెజిటేరియన్స్కి వస్తుంది, నాన్ వెజిటేరియన్స్కి రాదు అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాదండి, తినే పద్ధతి బట్టి ఉంటుంది. వెజిటేరియన్స్లో కూడా ఉన్న లోపాలు ఉన్నాయి, నాన్ వెజిటేరియన్స్లో కూడా వచ్చే కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. బట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో బయో అవైలబుల్ ఫార్మ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు తీసుకుంటే బాడీకి రెడీలీ అది యూస్ చేసేసుకుంటుంది. వెజిటేరియన్ సోర్సెస్లో ఎగ్జాంపుల్ బీటా కెరటిన్ ఉంది, అది వైటమిన్ ఏకి కన్వర్ట్ అవ్వాలంటే దాని మధ్యలో కోఫాక్టర్స్ చాలా ఉంటాయి. మీరు క్యారెట్ తీసుకున్నారు, అది కాస్త రెటినాల్ కింద వైటమిన్ ఏ యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలి బాడీలో కంటే, దానికి చాలా మట్టుకు వేరే సైడ్ ఫ్యాక్టర్స్ కావాలి, జింక్ అనేసి వేరే ఎంజైమ్స్ కావాలి దానికి కన్వర్షన్ చేయడానికి. మీ బాడీలో అవి లోపాలు ఉన్నాయనుకోండి, జింక్ లేదు ప్రాపర్గా, ఆ బీటా కెరటిన్ కాస్త యాక్టివ్ ఫామ్లో ఎలా కన్వర్ట్ అవుతుంది, అవ్వదు కదా. సో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయండి. ఇది క్లుప్తంగా చూసి పరికరించి ఇచ్చేది ఎవరు అని అంటే కన్సర్న్ పర్సన్.
మీకు ఇది తక్కువ ఉంది, దీనివల్ల ఇది అవుట్పుట్ ఇలా వస్తుందని చూసి ఇవ్వాలి. సో ఎనీ బీట్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, ఆల్ ఆర్ డెఫిసిట్ అండ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్ అని. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ మనం చూసుకోవాలి మనకి ఏది ఎక్కడ తక్కువ అవుతుంది, ఎలా సప్లై చేయాలి, ఫుడ్ ద్వారానా అయిపోతుందా లేదా, సప్లిమెంట్స్ ఇవ్వాలా లేదా అన్నది మనం చూసుకొని లైక్ దాని మీద అవగాహన తెచ్చుకొని మనం ప్రాపర్గా దాన్ని చేసుకుంటే స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారండి. అంటే చిన్న చిరిగేటప్పుడు కుట్టేసేస్తే 9 స్టిచెస్ దాకా వెళ్ళదండి. సో అది అంత దాకా తెచ్చుకోకండి అని అంటాను. చిన్న మొత్తంతో పోయేదాన్ని పెద్దది సాగదీయకండి. మీకు సిమ్టమ్స్ చాలా మట్టుకు దీనివల్ల అనుకొని మేము చాలా మట్టుకు పట్టించుకోము. అసలు అది పెద్దదయ్యి ఏదో సమ్ ఇష్యూ కింద వేసేదాకా ఇంకా ఉంటాం. ఆర్ ఎల్స్ మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ వాట్ ఇట్ ఈస్ వెయిట్ కానీ వస్తారు, కానీ ఆ వెయిట్ బిల్డప్ అవ్వడానికి కొన్ని సంవత్సరాల క్రితం ఈ మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ మొదలైపోయి ఉంటాయి, డిస్ఫంక్షనింగ్ ఎప్పుడూ మొదలైపోయి ఉంటాయి, కానీ దట్ డజంట్ ఎఫెక్ట్ దెమ్. వెయిట్ ఎప్పుడైతే పుట్టానో అయ్యో నేను ఇలా ఇలా ఎందుకు మారిపోతున్నానని అప్పుడు రియలైజేషన్ ఆల్రెడీ డ్యామేజ్ అనేది సగం అయిపోయి ఉంటుంది, అప్పుడు రియలైజ్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మీ బాడీని అబ్జర్వ్ చేయండి. ఇట్ గివ్స్ యూ సిగ్నల్స్. ఇలా కాదే నాకు ఇలా ఎందుకు అవుతుందని ఆ చిన్న స్టెప్లోనే మీరు దాన్ని కంట్రోల్ చేసేసి సెట్ చేసేసుకుంటే పెద్ద మొత్తానికి వెళ్ళదు. ఓకే, ఇప్పుడు జనరల్గా కూడా అసలు డైట్ అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి చాలా నెగ్లిజెన్సీ కూడా ఉంటుంది. ఎవరు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు అంత ఖర్చు ఎక్కడ పెడతాము అని అనుకుంటారు. కానీ అసలు ఇంట్లో లభించే పదార్థాల ఆహారాలతోనే తక్కువ ఖర్చుతో పోషకాలు లభించే ఆహారం అంటే ఏం చెప్తారు? డైట్ షుడెంట్ బి ఫ్యాన్సీ అండి. ఫ్యాన్సీ డైట్స్ పనిచేస్తే అంటే చేసిన వాళ్ళకే తెలియాలి. అది కొన్ని రోజులు సరదా పడిపోయి చేయొచ్చు, తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు బేస్కి వెళ్ళేసరికి మళ్ళీ కథ మొదటికి వస్తుంది. నేను నమ్మేది అది. సో మీ ఎథెనిసిటీ, మీరు తినే దాంట్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు తినే దాంట్లో ఏదైనా లైక్ దేర్ ఇస్ ఎ ఫాల్టీ హ్యాబిట్స్ ఉంటే అది కరెక్ట్ చేసుకోండి. ఫ్యాన్సీగా మీరు అవసరం లేదు. రోజు మీరు జనరల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో రైస్ ఉంటుంది, రైస్తోని ఇడ్లీలు, రైస్తోని మళ్ళీ అట్లు చేసుకుంటాం, కానీ ఆ రైస్ని వదిలి వేరే గ్రెయిన్ తీసుకుందామని అన్నారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ రైస్. వీట్ ఉందనుకోండి, రొట్టెలు చేసుకుంటాం, దాంట్లోనే మళ్ళీ ఉప్మా చేసుకుంటాం. ఎన్ని రోజులు వారం అంతా చూసుకుంటే ఆ రైస్ వీటి తప్ప ఇంకే గ్రెయిన్నే ఇంక్లూడ్ చేయము. ఆ గ్రెయిన్స్ ఏమైనా ఎక్స్పెన్సివ్ గ్రెయిన్స్ అండి? కాదు కదా. అరుకులు ఉన్నాయి, సాములు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, ఇంత వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్క రోజు మనం ఇంక్లూడ్ చేసుకుని పోతే ఎంత కాస్ట్ పడుతుందండి. లెగ్యూమ్స్ ఉన్నాయి, పప్పులు ఉన్నాయి. అది 100 గ్రాముల పప్పుడు ఎవడో తినలేడండి. 30 గ్రామ్స్ పర్ ఏం చేసినా వెరైటీ ఆఫ్ పప్పులు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. పన్నీర్ ఉంది. ఇలాంటి చాలా మట్టుకు మనం డైట్ని ప్రాపర్గా మనకు దొరికిన వాటిల్లోనే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే సంథింగ్ ఫ్యాన్సీ కానీ ఎక్కడి నుంచో ఏదో తెచ్చి దాని ఆ స్మూదీలు ఈ స్మూదీలు అన్న ఏం అవసరం లేదు. జస్ట్ యూ నీడ్ టు నో వాట్ యు ఆర్ ఎయిమింగ్ ఎట్. మీకు ఏం కావాలి దాన్ని బట్టి మీరు ఏం చేసుకుంటే ఖర్చుతో కూడిన పని అయితే కాదండి. ఖర్చు పెంచుకోకుండా ముందు నుంచి మీరు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది, పెంచుకుంటా పోతే నిజంగా ఖర్చు పెరిగిపోతుంది. ఓకే, ఇంకా డైట్లో విషయానికి వస్తే ఇంకొక ముఖ్యమైన పదార్థం గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, నూనె. ఎంతవరకు వాడాలి, అసలు ఎలాంటి నూనెలు వాడాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలామందికి తెలీదు. నూనె వస్తేనే రుచి, నూనె వేస్తేనే రుచి. కొంతమందికి నూనె తేలితే కనుక వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు, ఇలా ఉండాలంటారు కూర. కానీ మనం ఇక్కడ ఒక థింగ్ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు, ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి, బాగున్నారండి శ్రీనివాస్ గారు? బాగున్నాం మేడం. ఇది టెస్టులు అన్నీ చేపిస్తాం మేడం. ఓకే. అన్ని హెచ్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఏం లేదు మేడం, కానీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గట్లేదు మేడం. అయితే ఎలా చేయాలి మేడం? అది దానికి డైట్ ఏమైనా స్పెషల్గా ఉంటుందా అని? కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంటే మీరు వైటమిన్ డి, మెగ్నీషియం లోపం ఉందేమని తెలుస్తుందండి. దాన్ని ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాలి. అంటే జస్ట్ బికాస్ మీకు ఒక రిపోర్ట్ బాగా వచ్చిందనేసి మిగతా అన్ని సక్రమంగా ఉండాలని లేదు. బాడీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, చాలా ఆర్గన్స్ ఉంటాయి. మీరు చెప్పే స్పెసిఫిక్గా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అంటే ఐ సస్పెక్ట్ తనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందేమో. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 41 మేడం. 41. 35 దాటిందంటే డీజనరేటివ్ ఇది మొదలైపోతుందండి. అంటే మనం డీజనరేషన్ వైపు చాలా త్వరగా వెళ్తుంటాం. అందులో మన పోషకాలని మీట్ చేసుకోకుండా, పోషకాలు బాగా మనకు వెళ్తుందా లేదా అని చూసుకోకపోతే ఇంకా వేరంగా ఇట్ రన్స్ అండి. సో బేసికల్లీ యూ హ్యావ్ టు చెక్ విత్ వైటమిన్ డి లెవెల్స్. ఒకసారి చెక్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. ఆ వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్న, మెగ్నీషియం ప్రాపర్ బాడీలో వెళ్ళకపోయినా ఈ మీరు చెప్పే సిమ్టమ్స్ అన్నది ఉంటుంది. దాంతోపాటు కొలాజన్, ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్, మీరు బోన్ బ్రాత్ రెగ్యులర్గా తీసుకున్న
బాగా కొలాజన్ అనేది డీజనరేట్ అవ్వకుండా అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్, అంటే వచ్చాక తీసుకోకూడదు, ముందు నుంచి తీసుకోవాలి ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్. ఓకే, బ్యాక్ టు ది టాపిక్ క్వశ్చన్. నూనె ఎంత వాడాలి, ఎలాంటి నూనె వాడితే మంచిది? అదేనండి. సో నూనె అన్నది ఇక్కడ మనం కార్బ్స్ని ప్రోటీన్స్ని కొలిచి ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలి, ఫస్ట్ కూరల నుంచి రండి లాస్ట్లో అన్నం తినండి అని కొలుచుకుంటున్నామా? వంట చేసేటప్పుడు ఆయిల్ కానీ ఎక్కువైతే ఇదంతా వృధానే. ఎందుకంటారు అక్కడ క్యాలరీ ఇంటికి పెరిగిపోయింది. ఓకే, కార్బ్స్ ఎందుకు తక్కువ తీసుకోమంటున్నాం? అనవసరమైన క్యాలరీస్ వస్తాయి, మనకు అవసరం లేదు, మనకు అవసరం ఉన్నంతే తీసుకోవాలి, మనం స్పెండ్ చేయతగ్గట్టుగానే తీసుకోవాలని కదా. ఈ ఫ్యాట్స్ ఎక్కువ చేసేయడం వల్ల నూనెలో ఎస్పెషలీ వన్ ఫ్యాక్టర్ ఇస్ దట్ క్యాలరీ ఇంటేక్ పెరిగిపోతుంది. మన అంత క్యాలరీ బర్న్ మనమైనా చేయాలి, మన బాడీ తన మీద తనైనా బర్న్ చేసుకోవాలి. ఆ రెండు లేని పరిస్థితుల్లో అక్యుములేట్ అయ్యేది ఫ్యాటే. ఓకే, సో ఎలాంటి ఆయిల్ యూస్ చేయాలని అంటే బెటర్ గానుగు నూనె అంటారు కదండి. రిఫైన్డ్ ఆయిల్ అంటే బిగ్ నో అండి. ఎందుకంటే హైయెస్ట్ షుగర్ ఎలా ఇన్ఫ్లమేటరీ, ఇది కూడా అలాంటిది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెంచేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుందండి. ఒంట్లో వాతం, నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నూనె ప్రాపర్ లేకపోవడం వల్ల. షిఫ్ట్ ఘీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ, అంటే మీకు సెసమే ఆయిల్ కానీ మీకు దగ్గరలో దొరికే గానుగ నూనెలు ఉంటే అది చాలా బెటర్ ఆప్షన్ అండి. పీపుల్ హూ కెన్ అఫోర్డ్ ఆలివ్ ఆయిల్ దే కెన్ గో విత్ దట్. ఇఫ్ నాట్ యూ హ్యావ్ ద బెస్ట్ ఆయిల్స్ యూ కెన్ ఘీ కానీ కోకోనట్, మిక్స్ ఆఫ్ కోకోనట్ ఘీ అండ్ సెస్మీ ఇలా యూస్ చేసిన చాలా మట్టుకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అండ్ omega-3 omega-6 బ్యాలెన్స్ కూడా అవుతుంది. ఎందుకంటే మేము తీసుకునే నూనెల టెక్నికల్ ఏమవుతుందంటే omega-6 ఫ్యాక్టర్ ఎక్కువైపోతుంది. omega-6 ఇస్ జనరలీ ప్రో ఇన్ఫ్లమేటరీ, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇంకా పెంచేస్తుంది. దాన్ని కర్బ్ చేయడానికి యూ ఆర్ నాట్ టేకింగ్ omega-3 బ్యాలెన్స్గా తీసుకోవటం లేదు. సో నూనె అన్నది చాలా పర్టికులర్గా తీసుకోవాలి. పర్ డే 20 ml ఇస్ ఎనఫ్. ఓకే, హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి అవైలబుల్ ఉన్నారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. హలో, చెప్పండి విజయలక్ష్మి గారు. హలో, ఎస్ మ్యామ్ చెప్పండి. ఏం లేదు మేడం, నాకు కొంచెం వెయిట్ ఉన్నా, నేను ఓకే 100 కిలోలు ఉన్నా, 102. ఓకే, నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది మేడం. మళ్ళా ఒక కాలు లాగుతుంది బాగా, కూర్చోలేకపోతున్నా, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి బాగా. నాకు పైన ఆపరేషన్ అయింది 3 సార్లు, మొకాలు ఆపరేషన్ అయింది, మళ్ళా ఎర్నీ ఆపరేషన్ అయింది, 3 సార్లు అయింది పైన ఆపరేషన్. స్పైన్ ఇప్పుడు బాగా పెయిన్ వస్తుంది, వెయిట్ కూడా ఉన్నా, నేను 100 పైన ఉన్నా. ఓకే, దానికి ఏదైనా పరిష్కారం ఉందా? మీ వల్ల వెయిట్ వల్లనా, మరి ఇది ఎందుకోసం? ఉందండి, కానీ టైం పడుతుంది. ఈ మీరు చెప్పే ఇష్యూస్ అన్నీ మీ ఎముకల మీద భారం పడి వచ్చిన ఇష్యూస్ లాగా అనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు పోషకాలు సమంగా వెళ్ళకపోవడం వల్ల కూడా వచ్చిన ఇష్యూస్ లాగా అనిపిస్తున్నాయి. మీరు ఏం చేయాలంటే ఇఫ్ యూ కెన్ ఎయిమ్ హ్యావింగ్ 2 meals a day స్టార్ట్, అలా చేయొచ్చు. అంటే 3 పూట్ల అన్నం తినకుండా 2 పూట్లే అన్నం తినాలి. అంటే వెల్ బ్యాలెన్స్డ్ మీల్, పోషకాలు నిండున్న మీల్స్ తీసుకొని ఇఫ్ రిక్వైర్డ్ సప్లిమెంటేషన్ ఏమైనా మీరు కొన్ని టెస్టులు చేసుకుంటే మీరు ఎక్కడ లాగింగ్ అవుతున్నారా అన్నది తెలుస్తుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమున్నా అవి కూడా సప్లై చేసినా ఇప్పుడు వచ్చిన ఏదైతే నొప్పులు అవన్నీ చెప్తున్నారో బ్యాక్ పెయిన్స్ అవన్నీ బ్యాలెన్స్ అయ్యి కన్సల్ట్ అయితే బెటర్. ఎందుకంటే కేస్ నీడ్స్ ఇన్ డెప్త్ అనాలిసిస్. 100 kgs ఉన్నారు అండ్ దాంతోపాటు ఈ ఇష్యూస్ ఏదైతే చెప్తున్నారో ఇట్ నీడ్స్ సర్జరీ అనాలిసిస్ చాలా అవసరం అండి. ఇలా టిప్స్ ద్వారా మీకు నేను చెప్పేసిన అది పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు, బట్ 2 meals a day స్టార్ట్ చేయొచ్చు మీరు. ఓకే, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఈ జనరేషన్ విషయానికి వస్తే రకరకాల షిఫ్ట్స్లో పనిచేస్తుంటారు, ముఖ్యంగా నైట్ షిఫ్ట్స్ కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి ఒక డైట్ ప్రాపర్గా ఉండాలంటే ఏం చెప్తారు? నైట్ షిఫ్ట్ అనగానే స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్లీప్. ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు, కరీముల్లా గారు మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే కరీముల్ గారు, చెప్పండి. మేడం నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉందాము, దీనికి ఏమన్నా డైట్ ఏమన్నా ఉంటుందా మేడం? గ్యాస్ట్రిక్ అండ్ డయాబెటీస్ గట్ ఇష్యూస్ని రిప్రజెంట్ చేస్తుందండి. మీ గట్ సెట్ చేయాలి అంటే మీరు గ్యాస్ట్రిక్ అండ్ డయాబెటీస్ కాంబినేషన్ వేర్ గట్ ఆల్రెడీ ఇంపాక్టెడ్ అని అర్థం అవుతుంది.
అంటే మీ డైజెషన్లో మీరు తినే విధానంలో కానీ మీరు తిన్న తిండిలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా డైజెషన్ ఇంపాక్ట్ అవుతుంది. డైజెషన్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల అసిమిలేషన్ ప్రాపర్గా జరగదు. అసిమిలేషన్ ప్రాపర్గా జరగకపోతే ఆ లోపాల వల్ల ఈ ఇష్యూస్ మళ్ళీ వస్తాయి. సో మీరు గ్యాస్ట్రిక్ అంటే ఫస్ట్ మీరు మీల్స్కి గ్యాప్ ఎక్కువ ఇవ్వకూడదు. స్పైసెస్ ఎక్కువ వేసుకుంటున్నారంటే అది అక్కడ రెగ్యులేట్ చేసుకోవాలి స్పైసెస్ దగ్గర. డయాబెటీస్ అనగానే మళ్ళీ మీరు కార్బోహైడ్రేట్స్ అన్నది 40% to 50% కన్నా మించి ఎక్కువ తీసుకోకూడదు. ప్రైమరీ బేస్ ఆఫ్ ద ప్లేట్స్ వుడ్ బి ప్రోటీన్ నుంచి మొదలు పెట్టాలి. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ తను ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నారు. గ్యాస్ట్రిక్ అంటున్నారు కాబట్టి అది కూడా జీర్ణించి కొంచెం కష్టం ఉంటుంది. పప్పులు ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్లాటులెన్స్ కానీ ఈ ఇష్యూస్ ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ ఆప్ట్ ఫర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. అండ్ వీలైనంత వరకు మీల్స్ మధ్యన గ్యాప్ ఎక్కువ ఇవ్వకండి. స్మాల్ మీల్స్ ఇవ్వండి అండ్ హెవీ మీల్స్ ఎక్కువగా తీసుకోకండి, మీ భారం ఎక్కువ పడుతుంది. అండ్ వాట్ యూ కెన్ డూ ఇస్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. డయాబెటీస్ ఉన్నందువల్ల ప్రతి మీల్లో ప్రోటీన్ వచ్చేలా తీసుకుంటే బెటర్. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ రకరకాల షిఫ్ట్స్లో చేస్తూ ఉంటారు. సో వారికి ఒక ప్రాపర్ డైట్ అంటే టైమింగ్స్ కూడా ప్రాపర్గా ఉండవు, వాళ్ళకి ఫుడ్ టైమింగ్స్ కూడా ప్రాపర్గా ఉండవు. సో వాళ్ళకి కరెక్ట్గా ఒక డైట్ ఫాలో అవ్వాలి అంటే ఏం చెప్తారు? వాళ్ళ టైమింగ్స్ బట్టి ఉంటుందండి. జనరల్గా నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి ఏముంటుందంటే నిద్ర ఉండదు. నిద్ర ఉండకపోవడం వల్ల కార్టిసాల్ ఎక్కువైపోతుంది. కార్టిసాల్ ఈజ్ అ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. జనరల్గా వాళ్ళలో లైక్ సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ చూడొచ్చు, ఎందుకంటే రాత్రి నిద్ర ఉండదు. నిద్ర ఈజ్ లైక్ స్లీప్ ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్ ఎగ్జర్షన్ పూర్తి చేయడానికి కాదండి, ఇట్స్ లైక్ ఇట్ రిజనరేట్స్. మీ బాడీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయినా లైక్ ఏదైతే రిపేర్ యాక్టివిటీ ఉంటుందో అది స్లీప్లో జరుగుతుంది. అది హ్యాంపర్ అయినప్పుడు అలాంటి ఫంక్షన్ మళ్ళీ డేలో పడుకుంటే అది కంపెన్సేట్ అవుతుందంటే కాదని చెప్తాను. డైట్ అనగానే ఓవర్లోడ్ చేయకూడదు, ఏంటంటే లైక్ కార్బ్స్ కొంచెం తక్కువ ఉంచుకోవాలి. అండ్ వీళ్ళు జనరల్గా నైట్ షిఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పని చేస్తుంటారు కాబట్టి రాత్రి అంతా బింజ్ చేస్తారు. ఓకే, అండ్ ఆ బింజ్లో ఏముంటుందో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ అన్హెల్దీ. చిప్స్ కానీ వాట్ ఎవర్ ఇలా యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, ఏదో ఒకటి కావాలి. అలాంటప్పుడు అంటే రాంగ్ చాయిస్ ఆఫ్ ఫుడ్కి వెళ్ళిపోతారు. దానివల్ల కూడా ఇంకా ఈ నిద్ర లేకపోవడం ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ రాంగ్ చాయిస్ ఆఫ్ ఫుడ్. ఇది ఏదైనా డబల్ బొనాన్జా లాగా పనిచేసి ఇంకా హెల్త్ ఇష్యూస్ వేరంగా వస్తాయి. హార్మోనల్ ఇష్యూస్, ఇన్సులిన్ ఇస్ ఆల్సో హార్మోన్, కార్టిజాల్ ఈజ్ ఆల్సో అన్ హార్మోన్. అండ్ గ్యాస్ట్రిక్ లైక్ మన కడుపులో రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ వల్ల కూడా మనం కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి డైజెషన్ ప్రాసెస్లో కూడా. ఇవన్నీ హ్యాంపర్ అయ్యి కూడా మనకి ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంటుంది. డైట్ అనగానే మీరు మార్నింగ్ లేస్తున్నారు అనుకోండి, స్టార్ట్ యువర్ డే విత్ సింపుల్, మరీ హెవీ కార్బ్స్ కాకుండా సింపుల్ దాంట్లో లైక్ ఎనీ డీటాక్స్ డ్రింక్ లాగా. డీటాక్స్ డ్రింక్ అంటే విచ్ రిజనరేట్స్ ఎ బాడీ, లెమన్ వాటర్ అలాగా. సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్రాబ్లం. థ్యాంక్ యూ డాక్టర్. అడిగిన అన్ని క్వశ్చన్స్కి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్.